ప్రశ్న సార్ సప్లిమెంటరీ ప్రశ్న. సేవ్ రాజ్యాంగం, సేవ్ డెమోక్రసీ అని రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతుంది కదా సార్, ఇక్కడ కూడా రాజ్యాంగం కాపాడమని అడుగుతున్నాం సార్ మేము. అసలు రాహుల్ గాంధీ ఆ మాట అనటం వల్ల ఇవాళ దేశంలో ప్రజలకు ఇంకా ప్రజాస్వామ్యం ఉంటుందని పోరాడుతుర్రు. ఆయన పోరాడిందా లేదా తర్వాత సంగతి. కనీసం ఆ ప్రశ్న రావడంతో ఇవాళ బీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. దీనికోసం రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి హక్కులను రక్షించుకోవాలి ఏదో విధంగా చేసి అనేటువంటి స్ట్రగుల్స్ డిఫరెంట్ స్టేట్లో జరుగుతున్నాయి. అది రాహుల్ గాంధీ క్రెడిట్ పోతే ఇప్పుడు మీరైనా అంటురుగా రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి మేము అడుగుతున్నామని, అట్లా మిగతా వాళ్ళు అడిగేందుకు అవకాశం ఏర్పడది. ఎవరో ఒక లేవనేది. ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన చేయాలన్నాడు, ముందు అందరూ కొంతమంది సపోర్ట్ చేయాలి, బీజేపీ వ్యతిరేకించింది. ఇప్పుడు అన్ని పార్టీలు చేయాలంటే బీజేపీ కూడా అంటుంది. ఒక్క మాట మిగిలింది. ఇప్పుడు మేము బాకీ కార్డు, కాంగ్రెస్ పార్టీ ఏమేమి బాకీలు ఉందో బాకీ కార్డు ప్రతి ఓటర్ ఇచ్చినాం, ఇక చూసుకుంటాం జూబిలీస్ అన్నారు. ప్రజలు నమ్మారా లేదా అనేది ముఖ్యం. మీరు అనుకునే రెండేళ్ళ పార్టీలను ప్రజలు నమ్ముకుంటేనే ఓటేస్తారు, లేకపోతే నమ్మితే ఓటేయరు. అట్లే తర్వాత డబ్బులు పంచి ఎట్లా గెలిచిరు అంటారు. గెలవనోడు పంచడండి. ఇప్పుడు జూబిలీ ఎలక్షన్ లో బీజేపీ పంచలే. మనం ఎట్లా గెలవం, మనకు వచ్చే 30-40 ఓట్లే పెరవలే. మిగతా రెండు పార్టీలు పంచినాయి. అట్లా మునుగోడులో కాంగ్రెస్ పంచలే, మనకు డిపాజిట్ రావడం కష్టం అనుకున్నారు, పంచలే. కానీ బీజేపీ బీఆర్ఎస్ పంచాయి. 5,000 4,000 పోటీ పడి పంచాయి. ఇక అక్కడ పంచలేదు కాబట్టి మేము మునుగోడులో శుద్ధులం అని కాంగ్రెస్ అనుకున్నా, ఇక్కడ జూబిలీస్ లో మేము పంచలేదని బీజేపీ శుద్ధులు అనుకో, అవి శుద్ధులే. అవకాశం వస్తే అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, కాదు నాకు ఒకటి చెప్పండి, ఎన్నికల జాతరలో పొలిటికల్ పార్టీలకు అంటే ప్రస్తుతం ఉన్న కాన్ఫిడెన్సెస్ ఎట్లా ఉన్నాయి? బీజేపీ అసలు కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ది బాక్సా, అవుట్ ఆఫ్ ది పిక్చరా? ఇప్పుడు ఒకటి జరుగుతుందండి రేపు ఎలక్షన్ లో, మొన్న జరిగింది అది, ఇప్పుడు కూడా అయ్యే జరుగుతాయి. ఏది హైదరాబాద్ ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి, పొత్తులే ఉండవు. అన్ని పార్టీలు ఎందుకు పోటీ చేస్తాయి అంటే, పోయినసారి ఏమిటి బీజేపీకి ఓట్లు పడకుండా బీఆర్ఎస్ ఈ ఎంఐఎం ఉన్న దగ్గర ఉన్న కొద్ది గొప్ప ఓట్లు, హిందువుల ఓట్లు బీఆర్ఎస్ కు పడేసుకున్నారు. అట్లాగే ముస్లింస్ ఉన్న దగ్గర ముస్లిం ఓటింగ్ చేసేటట్టు ఎంఐఎం బీఆర్ఎస్ కి ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు చూసుకున్నారు. రేపు కూడా అదే జరుగుద్ది. రేపు హిందూ ఓట్లు వేసుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అన్నిటికీ పోటీ చేస్తుంది. హిందూ ఓట్లు బీజేపీ పడకుండా మేనేజ్ చేస్తాయి ఈ రెండు పార్టీలు. ఎంఐఎం హిందువులు ఉన్న దాంట్లో కూడా పోటీ చేస్తుంది, కానీ ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు తానే వేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎలక్షన్ లో పొత్తులతోటి అనౌన్స్లు ఎలక్షన్ లోకి రారు, విడివిడిగానే వస్తారు. ఎలక్షన్లు అయిపోయినాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఏ రెండు పార్టీలైనా ఒకటి పరిపాలిద్దాం అనుకునేటువంటి అవకాశం ఉంది.